హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ 5 వారాలకు చేరుకుంది. ఇవాళ బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ల్యాన్స్ 2.0 జరగనుంది. నేడు అదనంగా మరో 7 కంటెస్టెంట్స్ రాయల్ కార్డ్ ఎంట్రీల ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టనున్నారు. వారిలో కాంట్రవర్సీ అయిన దివ్యల మాధురి నుంచి చిట్టి అలేఖ్య, పికిల్స్, రమ్య మోష వరకు ఉన్నారు. ఇక రాయల్ కార్డ్స్ ఎవరెవరితో పోటీ పడవచ్చో చూసేద్దాం. వారిలో తెలుగు నటుడు శ్రీనివాస్ సాయి ఒకరు. గోల్కొండ హై స్కూల్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీనివాస్ సాయి ఆ తర్వాత శుభలేఖలు, వినరా సోదర, వీరకుమార సినిమాలు చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించాడు. తనలో కొంచెం కామెడీ యాంగిల్ ఉంది కాబట్టి ఇమాన్యుయల్ గట్టి పోటీ అయితే ఇస్తాడనిపిస్తుంది. నెక్స్ట్ కంటెస్టెంట్స్ నిఖిల్ నాయర్. గృహలక్ష్మి సీరియల్తో తులసి చిన్న కొడుకు ప్రేమగా నటించి ఆకట్టుకున్నాడు. నిఖిల్ నాయర్ పలికే బంగారమైన సీరియల్లో హీరోగా చేశాడు. అనంతరం దిల్ సే ఓటీటీ సిరీస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ నాయర్ ఇప్పుడు బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చాడు. నాకైతే అతను కళ్యాణ్ గట్టి పోటీ ఇస్తాడనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ 9లోకి రాయల్ కార్డు గౌరవ పెడుతున్న మరొకరు గౌరవ్ గుప్తా. గీత ఎల్ఎల్బి సీరియల్తో పేరు తెచ్చుకున్న గౌరవ్ తన ఫిజికల్ ఫిట్నెస్తో టాస్కులు బాగా ఆడి డెమాన్కి మంచి పోటీ అయితే ఇస్తాడనిపిస్తోంది. వీరితో పాటు మరో రాయల్ కార్డు ఎంట్రీగా హీరో తనీష్ రానున్నాడని సమాచారం. ఇదివరకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో కంటెస్టెంట్గా చేసిన ఈ మాజీ సీజన్ 9లో అడుగు పెడతాడని తాజా సమాచారం. ఇతను పోటీగా భరణీకి ఉంటాడనిపిస్తోంది. ఇక బిగ్ బాస్ 9 తెలుగులో గ్లామర్ పంచేందుకు అడుగు పెడుతున్న బ్యూటీ ఆయుష జీనత్. కేరళకు చెందిన ఆయుష సావిత్రి గారి అమ్మాయి, ఓరస్వో రాక్షసవో వంటి సీరియల్స్తో మెప్పించింది. కిర్రాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ షోలో తన ఎనర్జీతో అలరించిన ఆయుష తమిళ బిగ్ బాస్లో కంటెస్టెంట్గా చేసింది. అప్పుడు తమిళ హోస్ట్ కమల్ హాసన్ కూడా ఎదిరించిందని సమాచారం. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్లోకి అడుగుపెట్టింది. ఈమె తనూజ గట్టి పోటీ అయితే ఇస్తుందనిపిస్తుంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన దివ్యల మాధురి సైతం బిగ్ బాస్ తెలుగు 9లోకి అడుగు పెడుతుంది. వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి జంట ఏపీలో తెగ వైరల్ అయ్యింది. బిగ్ బాస్ తెలుగు 9 ప్రారంభంలోనే వెళ్లాల్సిన దివ్యల మాధురి ఇప్పుడు రాయల్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈమె అయితే సంజనాకి, దివ్యకి అయితే గట్టి పోటీ ఇస్తుందనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల వివాదాస్పదమైన అలేఖ్య, చిట్టి పికిల్స్ నుంచి రమ్య మోష కూడా బిగ్ బాస్ తెలుగు 9లోకి ఎంట్రీ ఇస్తోంది. ముగ్గురు అక్కా చెల్లెల్లో ఒకరైన రమ్య మోష సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. గ్లామర్ షోతో అందంతో అట్రాక్ట్ చేసిన రమ్య మోష బిగ్ బాస్ 9 తెలుగులోకి వచ్చి తన ఎక్స్పోజింగ్తో బాగా అందరినీ అలరిస్తుందనిపిస్తుంది. ఈమె అయితే రీతు చౌదరికి మంచి పోటీ ఇస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి తమ ఎక్స్పోజింగ్తోనూ లైవ్ ట్రయాంగిల్స్తోనూ ప్రేక్షకులను అలరిస్తారనిపిస్తుంది. కానీ మనకి పిచ్చెక్కిస్తారు కూడా. వాళ్ళిద్దరు బోల్డ్ కంటెంట్తో మనకి చికాకు తెప్పిస్తారు. ఓకే గైస్, ఎవరికి పోటీ అవుతారో, తమ కంటెంట్తో ఎలా నిలదొక్కుంటారో, ఎలా టాస్కులు ఆడతారో, తమ మాస్కులు తీస్తారో లేదో ఇక బిగ్ బాస్ హౌస్లోనే చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.